అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ 56. ఇక్కడ అంజు పాపని నిద్రపుచ్చి ఈరోజు జరిగిన బీభత్సానికి ఒంట్లో వణుకు ఇంకా తగ్గకపోవడంతో ఎంత నిద్రపోవాలని ట్రై చేసినా నిద్రాదేవి రానంటుంటే అసలేం చేయాలో అర్థం కాలేదు. కనీసం హబ్బీ వస్తేనైనా కాస్త ధైర్యంగా ఉంటుంది అనుకుంటే ఇంకా రావట్లేదు. ఏంటసలు ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ బాల్కనీలో అటు ఇటు వాక్ చేస్తూ అతని కోసం ఎదురు చూస్తూ కౌచ్లో కూర్చుంది అంజు. నైట్ 12 అవుతుంది. హర్ష జాడే లేదు. ఇక ఆమెలో టెన్షన్ పెరిగిపోతుంటే ఏం చేయాలో అర్థం కాక వెంటనే కిందకి వచ్చి నిద్రపోతున్న శివని లేపాలా వద్దా అని ఆలోచిస్తూ చేతులు నలుపుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంది. అంతలో బాబీ అన్న పిలుపు వినిపించగానే వెనక్కి తిరిగి చూసింది. ఏమైంది అలా తిరుగుతున్నావు? ఏంటి ఇంకా పడుకోలేదా? అది శివ, మీ అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు. నాకు టెన్షన్గా ఉంది అంటున్న అంజు మాటలకి అవునా, ఎక్కడికి వెళ్ళాడు? ఏమో శివ, ఇంట్లో అప్పుడు కనిపించాడంటే మళ్ళీ కనిపించలేదు. కాల్ చేస్తే కలవట్లేదు. ప్లీజ్ వెతుకుదాం. నువ్వెక్కడికి బాబీ? నేను వెళ్ళి చూసిస్తాను. నో శివ, నేను వస్తాను. నేను ఇంట్లో ప్రశాంతంగా ఉండలేను. ప్లీజ్ నన్ను నీతో పాటు తీసుకెళ్ళు అంటూ మొండికేసింది. బాబీ, నువ్వు చూడ్డానికి చాలా ఇన్నోసెంట్గా కనబడతావు కానీ చాలా మొండిదానివి కదా అంటూనే బయటకు నడిచాడు. అతని వెనకాలే అంజలి కూడా వెళ్ళింది. ఇక ఇద్దరు కార్లో కూర్చొని బయలుదేరారు. అసలు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు భయ్యా అని ఆలోచిస్తూ కార్ని హై స్పీడ్లో డ్రైవ్ చేస్తున్నాడు శివ. అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే అంజలికి కాస్త భయంగా ఉన్నా హర్ష టెన్షన్ ముందు పెద్దగా పట్టించుకోలేదు. ఎంత దూరం వెళ్ళినా హర్ష జాడ దొరకలేదు. హర్ష మొబైల్ లొకేషన్ చూశాడు శివ. ఎక్కడో సిటీ అవుట్కట్స్లో చూపిస్తోంది. ఇక వెంటనే కార్ని అటువైపు తిప్పాడు. శివ, లొకేషన్ ఎక్కడ చూపిస్తుంది? అది బాబీ, సిటీ అవుట్కట్స్లో చూపిస్తుంది. అయితే ఫాస్ట్గా వెళ్ళు అని టెన్షన్ పడుతున్న అంజలిని చూసి డోంట్ వర్రీ బాబీ, భయ్యాకి ఏం కాదు. భయ్యా వెరీ స్ట్రాంగ్ పర్సన్ అంటున్న అతని మాటలకి తల తిప్పి శివని చూసి తను స్ట్రాంగే కానీ మీ విషయానికి వస్తే చాలా వీక్ అయిపోతాడు తెలుసా. తమ్ముడు చెల్లెళ్ళు అంటే ఆయనకు ప్రాణం. అందుకే కదా వాళ్ళ విషయాల్లో అంత సెన్సిటివ్గా ఉంటాడు. అవును బాబీ, పాపం భయ్యా ఎప్పుడు మా గురించే ఆలోచిస్తాడు. కంటికి రెప్పలా చూసుకుంటాడు. మాకేదైనా అయితే తనకైనట్లే ఫీల్ అవుతాడు. పాపం ఎప్పటికీ తగ్గుతాయో ఈ టెన్షన్స్ అంటూ బాధపడ్డాడు శివ. ఇక్కడ హర్ష కటిక చీకట్లో కార్ ఆపి కార్ బ్యానెట్ మీద ఎక్కి కూర్చొని సిగరెట్ ప్యాకెట్ మొత్తం అతడి ఆవేదనకి ఆవేశానికి ఆక్రందనకి బలయ్యాయి. ఎన్ని సిగరెట్స్ తాగినా అతడి మనసులో ఉన్న బాధ కోపం ఇసుమంత కూడా తగ్గలేదు. అతడి కళ్ళు కోపంతో అగ్ని జ్వాలలుగా మండిపోతున్నాయి. నమ్మకంగా ఉన్న మనుషులు వెన్నుపోటు పొడుస్తుంటే ఏం చేయలేకపోతున్నానే అన్న ఆవేదన. అతడికి ప్రాణానికి ప్రాణమైన ప్రాణసఖిని సొంత తమ్ముడిలా చూసుకున్నవాడే ఆమెను ఆ దృష్టితో చూడడం అతడు భరించలేకపోతున్నాడు. తన భార్య అతనిలో సగమైన సఖి అతడి ప్రాణాన్ని కనీసం చూడడం కాకుండా తలుచుకున్న అతను ప్రళయకారుడిలాగా మారిపోతాడు. అలాంటిది అలా టార్చర్ చేస్తున్న వాడిని ఇంట్లో పెట్టుకొని ఎదురుగా కనిపిస్తున్నా కానీ ఏం చేయలేకపోయానే ఇన్ని రోజులు అని అతడి ఆవేశం బాధ నిలువెల్లా దహించుకుపోతుంటే అతడి చెల్లెల కోసం వాడిని భరించాడు కానీ వాళ్ళ చెల్లెళ్ళు ఏం చేస్తున్నారు? అలాంటి వాడే కావాలి అని కోరుకుంటున్నారు. ఇక ఇంకేం చేస్తాడు? నాకెందుకులే ఈ బంధాలు అని వదిలేసి వెళ్ళే రకం కాదాయే. వాళ్ళే ప్రాణంగా బ్రతికాడు. కార్ టాప్ మీద నుండి దిగి శూన్యంలోకి చూస్తూ నిలబడ్డాడు. ఎంత కంట్రోల్ చేసుకుందామని ట్రై చేస్తున్నా అతడి వల్ల అవ్వట్లేదు. అంజలి అంటూ గట్టిగా అరిచాడు. ఇక్కడ అంజు, శివ 2 గంటల ప్రయాణం తర్వాత కటిక చీకట్లో దూరంగా వెలుగు కనిపిస్తుంటే ఏంటది అక్కడ ఏదో కాలిపోతున్నట్లు అగ్నిలా కనిపిస్తోంది అనుకుంటూ ఇంకా వేగం పెంచాడు శివ. ఇక కాస్త దగ్గరికి రాగానే కార్ కాలిపోతూ కనిపించింది. ఇక వెంటనే అంజు కారు దిగి కార్ మంటల వెలుగుకు 6 అడుగుల ఆజానుబాహుడు. ఇంతమందినైనా ఒక్క చేత్తో మట్టి కరిపించేంత సత్తా ఉన్న మగాడు.
అటువైపు తిరిగి కనిపిస్తుంటే క్షణం కూడా ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతడిని కరుచుకుపోయింది. అప్పటి వరకు ఉప్పెనెలా ఎగసిపడ్డ అతడి ఆవేశం ఆమె స్పర్శకి చప్పున చల్లారిపోయింది. బీస్ట్‌కి ఇన్నోసెంట్ బ్యూటీ తగిలిందిగా. సో, అందుకన్నమాట. ఆమె చేతులని గట్టిగా పట్టేసుకొని ముందుకు తెచ్చుకున్నాడు. "ఇక్కడికి ఎందుకొచ్చావు వైఫీ?" అంటూ అరిచాడు. "మీరు ఇంతసేపటి వరకు రాకపోతే నేనేమైపోతానో ఆలోచించరా హబ్బీ?" అనింది ఏడుపు గొంతుతో. "నువ్వు కంటనీరు పెట్టకు వైఫీ, నేను చూడలేను" అన్నాడు అసహనంగా. అతను అలా అన్నాడో లేదో వెంటనే కళ్ళు తుడుచుకొని అతన్ని చూసింది. "ఎందుకు వైఫీ, ఇంత ఇన్నోసెంట్‌లా ఎందుకున్నావు? ఎందుకే నా గుండెల్లో మంట పెట్టి వెళ్ళిపోయాడు వాడు? నిన్ను ఆ దృష్టితో చూశాడు అంటేనే నన్ను నిలువెల్లా దహించుకోవాలనిపిస్తోంది. ఏం చేయాలి వైఫీ?" అంటూ గట్టిగా అరిచాడు హర్ష. "హబ్బీ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎవడో ఏదో అనుకుంటే అది నిజమైపోదు కదా. నేను మీకోసం పుట్టాను, మీతోనే ఉంటాను. ఈ కట్టే కాలేంత వరకు ఈ శరీరం మీది, ఈ ఆత్మ మీది, ఈ ప్రాణమే మీది. దీని మీద ఎవరికీ రైట్స్ లేవు. ఓన్లీ ఫర్ యూ హబ్బీ. నో వైఫీ, నేను నీ విషయంలో ఓడిపోయాను. నా భార్యను కాపాడుకోవడంలో నేను ఓడిపోయాను. నన్ను వదిలేసేయ్ వైఫీ. నన్ను ఇలాగే వదిలేసేయ్. ఇక్కడ్నుండి వెళ్ళిపోండి" అంటూ దిక్కులు పెక్కటిల్లేలా అరిచాడు హర్ష. "హబ్బీ ప్లీజ్, మీరు ఎందుకలా వీక్ అయిపోతున్నారు? యు ఆర్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరిలా చేస్తుంటే నాకు నచ్చట్లేదు. ఐ లవ్ యూ హబ్బీ. లవ్ యూ సో మచ్. ఇక నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. మీరు లేకపోతే నేను చచ్చిపోతాను. నిజంగా చచ్చిపోతాను" అంటూనే అతన్ని వదిలి వెనక్కి వెనక్కి జరుగుతోంది. "కావాలనే. మీరిలా నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేను హబ్బీ. మీరు నా ప్రాణం. ఈ గుండె కొట్టుకోవాలి అంటే మీరు నాకు కావాలి. మీరిలా వీక్ అవ్వడం నాకిష్టం లేదు" అంటూనే వెనక లోయలోకి పడడానికి అడుగులు వేస్తూ, ఇక ఇంకో అడుగు వేస్తే పడిపోతుందనగా ఆమె చెయ్యి పట్టి ఫోర్సుగా మీదకి లాక్కొని ఆమె రెక్క పట్టి దూరం నెట్టి చెంప మీద లాగిపెట్టి ఒక్కటిచ్చాడు. అంత ఫోర్సుగా కొట్టేసరికి కింద పడిపోయింది అంజు. ఆమెను అలా కొట్టగానే కార్‌లో కూర్చొని వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళకూడదు అని అలాగే చూస్తున్న శివ కింద పడ్డ అంజుని చూసి షాక్ అవుతూ కారు దిగి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అలా వస్తున్న శివని షార్ప్‌గా ఓ చూపు చూశాడు హర్ష. అతడి చూపులకు గాని శక్తి ఉంటే అక్కడే భస్మమయ్యేవాడు శివ. అంత పవర్‌ఫుల్‌గా ఉన్నాయి ఆ చూపులు. ఇక ముందుకు అడుగు వేసేవాడల్లా అక్కడే ఆగిపోయాడు. కింద పడ్డ అంజు రెక్కపట్టి పైకి లేపి, "ఏం చేస్తున్నావే? చస్తావా? చస్తావా?" అంటూ గుడ్లు పెద్దవి చేసుకొని అరుస్తుంటే, ఆమె చేతి మీద పట్టు బిగుస్తుంటే కళ్ళల్లో నుండి నీరు చెంపల మీదకి జారుతున్నాయి. "ఎందుకే ఇలా నన్ను కాల్చుకు తింటున్నారు? నేనేం పాపం చేశాను? ప్రాణంగా ప్రేమించిన నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతాను అంటున్నావు కదా. వెళ్ళిపోండి. అందరూ వెళ్ళిపోండి. నాకు ఎవరూ అవసరం లేదు. నేను ఏకాకిని. అందరి గురించి నేనే ఆలోచించడం తప్ప నా గురించి ఎవరు ఆలోచించరు. ఆల్రైట్, చస్తాను అంటున్నావుగా. పద, నేనే నిన్ను చంపేస్తా" అంటూ ఆమె చెయ్యి పట్టి బరబరా లాక్కెళ్ళి లోయ హెడ్జ్ వరకు తీసుకెళ్ళి నెట్టడానికి ఆమెను అటువైపు బెండ్ చేసి ఫోర్సుగా మీదకి లాక్కున్నాడు. బల్లిలా అతనికి అతుక్కుపోయింది. ఆమెను గట్టిగా హత్తుకుంటూ, "నన్ను వదిలి వెళ్ళిపోతాను అన్నావుగా. ఇంకా ఎందుకు పట్టుకుంటున్నావు? వెళ్ళిపో వైఫీ. నేను ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు నాకు ఎవరూ దక్కరు. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతాను అని ఫిక్స్ అయ్యావు. నాకు తెలుస్తోంది నేను ఎవరికీ అవసరం లేదు" అని అంటున్న అతని మాటలకి, "సారీ హబ్బీ. రియల్లీ సారీ. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళను. మీరు నన్ను ఇంట్లో నుండి గెంటేసినా నేను వెళ్ళను. నాకు మీరు కావాలి. ఐ వాంట్ యూ హబ్బీ. ఐ వాంట్ యూ మ్యాడ్లీ" అని గట్టిగా అరిచి అతడి మోముని దోసిట్లోకి తీసుకొని పెదవులని అందుకుంది అంజు. అప్పటి వరకు ఆవేశంతో ఊగిపోయిన బీస్ట్ కాస్త కామ్‌గా మారిపోయాడు. ఆమె అంత ఇష్టంగా ఇస్తుంటే అతడి బ్రెయిన్ ఒక్కసారిగా పీస్‌ఫుల్‌గా మారిపోయింది. అతడి నర నరాల్లో ఏదో తెలియని కొత్త శక్తి ఆవహించింది. అతనికి ఇక ఆమె పెదాలని ఆసాంతం జుర్రుకుంటున్నాడు. ఎంత గాఢంగా అంటే ఆమెకు ఊపిరి సలపట్లేదు. అయినా కానీ అతడిని దూరం చేయాలనిపించలేదు ఆమెకి.
ఎందుకంటే ఒక మెడిసిన్లా మారి అతడి బీస్ట్ హృదయాన్ని కరిగిస్తుంది కదా. ఆమె మెడ చుట్టూ ఒక చెయ్యి, నడుము చుట్టూ ఇంకో చెయ్యి పోనిస్తూ ఇద్దరి మధ్యలో గాలి కూడా చొరబడలేనంత దగ్గరగా అదుముకున్నాడు. శివ వాళ్ళని అలా వదిలేసి దూరంగా వెళ్ళాడు. అంజు అతడి జుట్టు లోపలికి వేళ్లు జొప్పించి నిమురుతూ అతడిని శాంతింపజేసింది. 30 నిమిషాలు ముద్దు యుద్ధంలో గెలిచి విజయ గర్వంతో ఆమెను చూశాడు. రియల్లీ లవ్ యూ వైఫీ. నువ్వు లేకపోతే నేను శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోతాను. నాకు ఆక్సిజన్ లాగా మారిపోయావు నువ్వు. ఒక డ్రగ్ లాగా ఎక్కిస్తున్నావే. నా నుండి దూరం వెళ్ళిపోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది వైఫీ? ఇంకోసారి ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తావా? అంటూ ఆమె బుగ్గ బూరెలా పొంగి కనిపిస్తుంటే సున్నితంగా నిమిరి నాలుకతో తడి అద్దాడు. మంట పుట్టిన బుగ్గ అతడి హిమపాతం లాంటి నాలుక తగలగానే చల్లగా అనిపించింది. నో హబ్బీ, మిమ్మల్ని వదిలి చస్తే వెళ్ళను. నాకు కూడా మీరు పిచ్చిగా ఎక్కేశారు. మిమ్మల్ని ఒంటరివాడిని చేస్తానని చెప్పండి. మరిప్పుడు చేయాలనుకున్నావు కదే. కాపాడ్డానికి మీరున్నారు కదా హబ్బీ. నన్ను చావనిస్తారా? నా మొగుడు ఈ లోకాన్ని ఏలే రారాజు. అలాంటిది తన ప్రాణసఖిని కాపాడుకోలేడా? అనింది గర్వంగా. ఆమె మాటలకి అతడి పెదవులపై నవ్వు వచ్చి చేరింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.